గైస్ 2025లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. రీసెంట్ డేస్లో ఫౌండిట్ ఒకటి సర్వే చేసింది. ఫౌండిట్ అనేది ఒక హైరింగ్ ప్లాట్ఫామ్. సో దీనికి సంబంధించి ఒక సర్వే అనేది వచ్చింది. దానికి సంబంధించి హైదరాబాద్లో ఎన్ని ఉద్యోగాలు పెరగబోతూ ఉన్నాయి అండ్ 15% గ్రోత్ ఇన్ హైరింగ్, అంటే 15% గ్రోత్ అయితే ఉంది. దేనికి సంబంధించి, ఏ టెక్నాలజీ సంబంధించినది మనం మాట్లాడుకుందాము. దానికంటే ముందు సో రీసెంట్ డేస్లో ఎల్పియూలో ఒక స్టూడెంట్కి కాదు, ఇద్దరికి వచ్చింది. ఒకరికి వచ్చేసి దాదాపు 2.5 కోట్ల ప్యాకేజ్ అయితే వచ్చింది. సో అతని పేరు వచ్చేసి శ్రీ విష్ణు. సో కాలేజ్ డేస్లో ఉండగానే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మీద వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి బేదిరెడ్డి నాగవంశరెడ్డి అని 1.303 CR వచ్చింది. సో ఇది ఇంటర్నేషనల్ ప్యాకేజ్. ఇది సో డాలర్స్లో వచ్చింది వీళ్ళకి. ఓవరాల్గా 17 మెంబర్స్కి దాదాపు 10 lakhs ప్యాకేజ్ మినిమం వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు. బట్ వీళ్ళిద్దరి గురించి అయితే రీసెంట్ డేస్లో వార్తలు వచ్చింది. సో ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. దీంతోపాటు హైదరాబాద్లో గుడే దీవెన చౌదరి అని చెప్పి NIT కురుక్షేత్రలో దాదాపు చిప్ మేకింగ్ కంపెనీ మీడియాలో డెవలప్మెంట్ ఇంజనీర్గా ఫ్రెషర్గా ఉద్యోగం వచ్చింది విత్ కోట్ల ప్యాకేజ్ తోటి. సో ఎగ్జాక్ట్లీ అనేది అంటే 1 కోటి రూపాయల ప్యాకేజ్ పైనే వచ్చింది ఈమెకు కూడా. అండ్ చాలా వరకు ఏంటి అంటే ఫ్రెషర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ వస్తుందంటే రీసెంట్ డేస్లో కూడా చాలామందికి సివిల్ నుంచి వచ్చిన వాళ్ళకి, BBA నుంచి వచ్చిన వాళ్ళకి, సో ఇమాజిన్ చేస్తారా BBA నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఫుల్ స్టాక్ జాబ్ వస్తుందని. దానికి సంబంధించిన టెస్టిమోనియల్ కూడా, అంటే దానికి సంబంధించిన జాబ్ వచ్చిన ఒక అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా నేను రీసెంట్ డేస్లో మాట్లాడి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది ఇక్కడ ఏంటి అంటే జాబ్స్ అయితే ఉన్నాయి, ఫుల్ స్టాక్ కూడా డిమాండ్ అనేది మెల్లగా పెరుగుతుంది. దీంతోపాటు ఫ్రెషర్గా జాబ్ వస్తుందా లేదా అనేది సిచ్యువేషన్. ఇక్కడ ఒకటి ఏంటి అంటే నేను కొన్ని ఇప్పుడు మాట్లాడతాను. మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ పాజిటివ్ ఇయర్ చెప్పండి. వాటన్నిటినీ కూడా నేను ఒక వీడియో రూపంలో కానీ, ఒక షార్ట్ రూపంలో కానీ మన చూజ్ యువర్ కెరియర్ ఛానల్లో నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది CYC అఫీషియల్ చూజ్ యువర్ కెరియర్ అనే ఇంకో ఛానల్ ఉంది మనకి. దానికి అరౌండ్ 9,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి సంబంధించి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్లు అనేవి వానికి తెలియజేస్తాను. అయితే కమెంట్స్ అయితే మీరు ఈ వీడియోకి పెట్టండి. అంటే మీ పాజిటివ్ ఇయర్ ఎప్పుడు, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ బ్రాంచ్ ఏంటి, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, దాన్ని బట్టి నేను డెఫినెట్లీ ఎలా తీసుకుంటే ఎలా ఉంటే బాగుంటుంది, లేకపోతే మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు చెప్పండి, అది మీకు సూట్ అవుతుందా లేదనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి నేను చాలామంది మాట్లాడాలి అని పర్సనల్గా అడుగుతూ ఉన్నారు. సో డెఫినెట్లీ నేను దానికి ఒక మార్గం అంటే ఆలోచిస్తున్నాను. సో మన చూజ్ యువర్ కెరీర్ లైవ్కి వద్దామా అనేది నేను ఆలోచిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ కుదిరితే వస్తాను నేను ఖచ్చితంగా. నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యకముందే నేను లైవ్కు రావచ్చు మేబీ. సో మన చూజ్ యువర్ కెరీర్లో లైవ్కు వస్తాను నేను రెగ్యులర్గా, విత్ 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి సాధ్యమైనంత వరకు. సో ఫ్రెషర్స్ కోర్స్ విషయం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్. అండ్ ఇంకోటి విషయం ఏంటి అంటే పవర్ BI కూడా కాల్స్ మొదలయ్యాయి. సో పవర్ BI కూడా ఫ్రెషర్ కూడా కాల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ మీకు త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ అనేది. సో నాకు తెలిసిన ట్రెండ్స్, నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, తర్వాత కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు, తర్వాత కంపెనీ CEOs, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్, వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో ఎప్పటికప్పుడు నేను కనుక్కుంటా మార్కెట్ ఏంటి, పరిస్థితి ఏంటి, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది. సో డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు నాకు టచ్లో ఉంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని, దాంతోపాటు మార్కెట్లో ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ కూడా, మీ అందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ చూసుకుంటే వెబ్ డెవలప్మెంట్, సో ఫ్రెషర్స్కి ఈ కోర్స్ అయితే కొంచెం బెటర్గా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, నోట్ చేసుకోండి. జావా ఫుల్ స్టాక్ ఒకటి, పవర్ BI ఒకటి, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఫుల్ స్టాక్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, దీంతోపాటు వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ కోర్సు, UIX డిజైన్ కోర్సు, .NET కోర్సు. అండ్ ఇంకోటి వచ్చేసి GenAI. ఇట్స్ లైక్ బూమింగ్. జనరేటివ్ AI అనేది మాత్రం మంచి భూమిలో నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ వచ్చేసి 15% గ్రోత్ ఇన్ హైరింగ్ అకార్డింగ్ టు ఫౌండిట్. దానికి సంబంధించి మనం సర్వే ఏం చెప్తుందంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఈ 4 కోర్సులు మాత్రం 2025లో 15%, అంటే 15% గ్రోత్ ఉండబోతా ఉంది అనేది దానికి సంబంధించి ఒక సర్వే చెప్పింది. దాని తర్వాత డేటా అనేది చెప్తా ఉంది. దీంతోపాటు రిటైల్ అండ్ టెలికమ్యూనికేషన్లో 12% హైరింగ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. టెలికమ్యూనికేషన్ సెక్టార్లో దాదాపు 11% AI, 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద కూడా పెరగబోతూ ఉంది. ఉద్యోగాలు పెరగబోతూ ఉన్నాయి. దీంతోపాటు ఎడ్జ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్క్ ఫంక్షనింగ్, వర్చువలైజేషన్, NFV కూడా పెరుగుతూ ఉంది. సిటీ వైజ్ గ్రోత్ తీసుకుంటే బెంగళూరు 10% గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హైరింగ్ గ్రోత్ అనేది. సో తర్వాత కోయంబత్తూర్ 9%, హైదరాబాద్ అయితే 8%గా ఉంది, చెన్నై ఏరియా 6%గా ఉంది. ఫంక్షన్ వైజ్ హైరింగ్ ప్రొజెక్షన్స్ మనం ఒకసారి ఆలోచిస్తే ఐటీ ఫంక్షన్ సైడ్ 6%, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ 8%, HR అడ్మినిస్ట్రేషన్ సైడ్ 7%. సో ఓవరాల్గా ఏంటి అంటే
ఇండియా జాబ్ మార్కెట్ గ్రోత్ ఇన్ 2025 ఈజ్ అబౌట్ 9% అకార్డింగ్ టు ఫౌండెడ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా ప్రకారం ఇది ఒక ఏమంటారు రిక్రూట్మెంట్కి సంబంధించిన సంస్థ ఇది. సో ఇదొక్కసారి ఆలోచించండి. సో ఆల్వేస్ బీ పాజిటివ్. సో డెఫినెట్లీ ఒక పక్క టర్మినేషన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం స్కిల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇది రియల్ డేటా, అర్థం చేసుకోండి. డోంట్ బి అంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. రైట్ డైరెక్షన్లో రైట్ పీపుల్తో మీరు అసోసియేట్ అయ్యి రైట్ పర్సన్ రైట్ కోర్స్ నేర్చుకొని రైట్ ఇన్స్టిట్యూట్తో మీరు మీ దగ్గర మీరు నేర్చుకొని వాళ్ళ గైడెన్స్ తోటి త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ మనీ, సో ఆ కోర్స్ తీసుకోవడానికి మనీ లేకపోతే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒక మంచి షెడ్యూల్ తయారు చేసుకొని మనం ఫ్రీగా చాలా రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకొని మీరు ప్రాపర్ వేలో వెళ్తే అండ్ లింక్డ్ఇన్లో మనకు కావాల్సిన ఏదైతే సపోర్ట్ సిస్టమ్ అనేది చాలామంది ఇస్తారు, దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఎస్ 2025 ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇయర్ ఫర్ సాఫ్ట్వేర్. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనం యూఎస్లో అక్కడ బాగాలేదు, రెసిషన్ నడుస్తుంది, లేకపోతే ట్రంప్ అలా అంటున్నాడు ఎలా అంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. జాబులు అయితే ఉన్నాయి, తెచ్చుకుంటున్నారు. మనం అందుకనే ఎల్పీలో 2.5 కోట్ల ప్యాకేజ్ వచ్చింది ఎన్విడియాలో. దమ్మున్నాడు సరిగ్గా ఎంతైనా కెపాసిటీని బట్టి వాళ్ళ లక్ను బట్టి మనకు వచ్చే ప్యాకేజ్ వస్తూనే ఉంటుంది. చేతగాని వాళ్ళే ఊరికి 6 ఉద్యోగాలు 7 ఉద్యోగాలు మాట్లాడతారు. సో మీకు దమ్ముందా, బాగా కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ.